హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా పైన ఇటీవల కాలంలో ఇన్ని ఎకరాల వరకు అయితే నిధులు అనేది జమ చేశామని చెప్పింది కదా. నిన్న ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేయడం జరిగింది. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేయబోతున్నారు. దాంతోపాటు రైతులకు సంబంధించినటువంటి వివిధ పథకాలకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ఏంటి అనేది వీడియోలో తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వ ఇటీవల కాలంలో నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది విడతల వారీగా. చాలా మందికి అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగింది. కొంతమందికి మాత్రమే డబ్బులు అనేది అకౌంట్ లో జమ కాలేదు. ఎక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకి ఇలా క్రమంగా రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది. ఈ సంవత్సరంలో మనకు రైతు రుణమాఫీ అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతుల ఖాతాలో 22,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపున్న రుణాలు అయితే మాఫీ చేసింది. తొలి సీజన్ లోనే మనకు రైతు బంధు మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2వ సంవత్సరం 26వ తారీఖుని పథకానికి సంబంధించి లాంచ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, వ్యవసాయ కూలీలకు 6,000 రూపాయలు, ప్రాముఖ్యంగా వచ్చేసి రైతు భరోసా అనే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అందులో వచ్చేసి జనవరి 27 తారీఖు నుంచి పథకానికి సంబంధించిన నిధులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ చేస్తూ వస్తుంది. తాజాగా 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న రైతులకు ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అవుతుంది అని చెప్పి చాలా మంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 4 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే నిధులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరిగిందని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందిరమ్మ ఇల్లు మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుందని, పథకానికి ప్రారంభించి 3 మాసాలు గడుస్తున్న లబ్ధిదారుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదని చెప్పేసి, అయితే దీంతో ఇల్లు ఎప్పుడు మంజూరు చేస్తారని అర్హులు అయితే ఎదురు చూస్తున్నారు. కానీ మండలానికి ఒక గ్రామంలో ఇళ్ళని మంజూరు చేసింది, కానీ మిగతా గ్రామాల పట్టణాల్లో కొన్ని చోట్ల అయితే కాలేదు. అయితే అనేక మంది అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసేందుకు మంచి ముహూర్తం కూడా పోతున్నాయని చెప్పేసి, ఇలా గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా పథకాన్ని తీసుకురాగా ఇవి ఆశించిన మేరకైతే ముందుకు సాగలేదు. సో ప్రస్తుతానికైతే మొదటి విడత ఎవరైతే కంప్లీట్ చేసుకుంటున్నారో వారికి ప్రతి సోమవారం కూడా నిధులు అనేది ప్రభుత్వ నిబంధనలు లోబడి అయితే నిధులు జమ అవుతున్నాయి అనమాట చాలామంది. అయితే కొంతమందికి ఇప్పుడు సెకండ్ ఫేజ్కి అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వారి కోసం ఇళ్లకు సర్వే చేశారు. ఫోటోలు తీసి వారి వివరాలు సేకరించి యాప్లో నమోదు చేశారు. ఏడాది జనవరి 26న ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల పథకం, కొత్త రేషన్ కార్డులు జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇలాంటి పథకాలు ప్రారంభించిన విషయం కూడా తెలిసిందే కదా. చాలా చోట్ల ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని పట్టణాల్లో, గ్రామాల్లో అయితే ఇన్ని ఇండ్లు ఎవరెవరికి ఎంత మందికి వచ్చాయని చెప్పేసి ఫైనల్ లిస్టులు కూడా చూపెడుతున్నారనమాట. ఫైనల్ లిస్ట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తూ ఉన్నట్లు అని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక తెలంగాణలో ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఆర్థిక నిధుల కొరత వల్ల ఆచితూచి వ్యవహరిస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతు భరోసా నిధులు అనేది జమ చేసిన విషయం కూడా తెలిసిందే కదా. రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. రేపు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతుంది, ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది కాలంలో నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది కదా. మంత్రి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. రైతు బంధు లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులకైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నుంచి ఇప్పటి వరకు 1,700 కోట్ల మేర నిధులు అనేది జమ అయినట్లు, మొత్తం మీద 5,700 కోట్ల మేర రైతు భరోసా నిధులు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సాయం అయితే అందుతుందని, కొంతమందికి మాత్రమే నిధులు అనేది జమ కాలేదు. అదేలా అంటే డబ్బులు చాలా మందికి, అంటే 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వారికి డబ్బులు జమ కాకపోవడం, ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి సైతం నిధులు అనేది జమ కాకపోవడం వల్ల రైతు భరోసా నిధులు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది, ఇందుకు సంబంధించి స్పష్టత లేకపోవడం వల్ల ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉంది. ఎప్పటికీ ఈ పూర్తిగా అమౌంట్ పడుతుందని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. రైతు భరోసా అనేది 26వ తారీఖున పథకాన్ని ప్రారంభించి విడతల వారీగా గత ప్రభుత్వం ఇచ్చేదానికంటే 2,000 రూపాయలు ఎక్కువగా అందిస్తున్నాం, 6,000 రూపాయలు ఖాతాలు అయితే జమ చేస్తున్నామని ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. రేవంత్ రెడ్డి అనుగుణంగా ఇప్పటికే 5,000 కోట్ల చిల్లర రిలీజ్ చేస్తే ఈ పథకానికి సంబంధించి 9,600 కోట్లు అవసరం అవుతుందని, 4,000 కోట్లు ప్రభుత్వం ఆర్థిక శాఖ సర్దుబాటు చేసినట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ మంత్ చివరి వారంలోనే మనకు చెప్పారు, ఏదైతే రైతు భరోసా అనేది 2వ వారం లోపు రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తామని చెప్పారు. తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక శాఖ కూడా నిధులు సర్దుబాటు చేయడం వల్ల రైతు భరోసా అనేది ఇప్పటికే ఎకరాల వరకు కంప్లీట్ చేస్తే 50%, మరొక 50% అంటే 5 ఎకరాలు, ఇలా
శాతం మేర కంప్లీట్ చేయబోతున్నారు. కానీ కొంత 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నా కూడా 10 ఎకరాల వరకు అయితే సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉంది. ఎంతమంది సాగు చేసినా వారికి 10 ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. రోజు కూడా కొంతమందికి డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందండి. 2 నుంచి 3 రోజులకు ఒకసారి మెల్లమెల్లగా రైతుల ఖాతాలో 100 నుంచి 200 కోట్లు రైతు భరోసా నిధులు అనేది డబ్బులు అనేది జమ అవుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. మంత్రి తుమ్మల నాగేశ్వర్ అయితే గురించి చెప్పారండి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి ప్రత్యేకంగా శాస్త్రవేత్తలు ప్రతి గ్రామానికి వచ్చి సాయిల్ టెస్ట్, ఇక ఇతర కారణాలు, ఎలా పంట దిగుబడి పెంచుకోవాలి, ఇటువంటివి పూర్తిగా అవగాహన కల్పించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న వారికి అనుకున్న దానికంటే ఎక్కువ మద్దతు ధర కల్పిస్తున్నామని, రైతులు ఆర్థికంగా ఎదగాలని ప్రోత్సహిస్తున్నట్లు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నట్లు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రాజీవ్ యువ వికాసంలో భాగంగా వ్యవసాయ గ్రామీణ ప్రాంతంలో యువ నిరుద్యోగులు ఉంటారు కాబట్టి వారికి ఉద్యోగ కల్పనలో భాగంగా ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలకు సంబంధించిన పనిముట్లు అనేది ఎక్కువగా అప్లికేషన్ చేసుకున్నారట. వారికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా మొత్తానికి 5 కేటగిరీలో ఇందులో వచ్చేసి సివిల్ స్కోర్ అయితే తప్పనిసరి అయితే చేయడం జరిగిందనమాట. అర్హులు దాదాపు 40% ఉండబోతున్నట్లు, అర్హులు అనేది శాతం ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 6 లక్షల మంది అయితే ఈ అప్లికేషన్లు అయితే చేసుకున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. హైదరాబాద్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కావడం జరిగిందండి. గత నెలలో కొంతమందికి పేర్లు మార్పులు, చేర్పులు, పేర్లు అనేది రేషన్ కార్డులో ఎక్కించుకోవడం ఇలాంటివి అయితే జరిగాయి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు కూడా మంది నుంచి అయితే చాలా మందికి లిస్ట్ లో పేర్లు వచ్చాయట. వారికి కూడా సన్న బియ్యం అనేది 6 కేజీల సన్న బియ్యం అయితే అందించబోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని గ్రామాల్లో అయితే అందిస్తారు. జిల్లాలకు సంబంధించి ఇంకా ప్రారంభం కాలేదు సన్న బియ్యం సంబంధించిన రేషన్ బియ్యం. ఒకవేళ సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభం అయితే ఎస్ అని, కాకపోతే నువ్వు అని తెచ్చుకుంటే ఎస్ అని చెప్పండి. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, రిలేస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు ఇవన్నీ తొలగించడం జరిగింది. సంఖ్య వచ్చేసి 5 లక్షల వరకు అయితే ఉంది. దాదాపు చూసుకున్నట్లయితే 74 లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడం జరిగింది. మిగిలిపోయిన రైతులు వచ్చేసి 2 లక్షల రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 తారీఖు వరకు రైతు భరోసా నిధులు అనేది వారి ఖాతాలో అయితే నేరుగా జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. కిసాన్ నిధులు రావాలంటే తప్పనిసరిగా ఐడెంటిటీ ఏదైతే ఉందో 14 అంకెలతో కూడినటువంటి ఆ రైతులకు ఫార్మర్ అనేటువంటి ఐడియా అనేది క్రియేట్ చేస్తున్నారు వ్యవసాయ అధికారులు. వారికి తప్పనిసరిగా అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. దీని వల్లనే కిసాన్ 20 విడత నిధులు అనేది డబ్బులు మన ఖాతాలో జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు పట్టా, పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చి ఇది చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.